హాయ్ హలో నమస్తే, నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. జాబ్ వర్సెస్ బిజినెస్, జాబ్లో బిజినెస్లో ఎలా రాణించాలో చెప్తాను. ఎంత మందికి డబ్బు కావాలి, ఎంతమందికి డబ్బు అవసరం నీడ్ లేదో ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. సో జాబ్లో వచ్చేసి 90% పీపుల్ అంతా కూడా జాబ్లోనే ఉంటారు, 10% పీపుల్ మాత్రమే బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఇన్కమ్ ఏదైతే జనరేట్ చేయాలో శాలరీలో ఎక్కువ రెస్పెక్ట్ కావాలంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఎక్కువ ప్రమోషన్స్ ఉంటేనే ఇక్కడ మీకు రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అండ్ మనీ ఎక్స్పీరియన్స్ని బట్టి మనీ వస్తుంది. ఇక్కడ బిజినెస్ మ్యాన్ కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత టైం పెడితే అంత మనీ ఉంటుంది. ఇక్కడ బాస్ అనేవారు ఉంటారు, బాస్కి రెస్పాన్సిబిలిటీగా ఆయన చెప్పినట్టు మనం పని చేయాలి. ఇక్కడ బాస్ ఉండరు, ఆయనే బాస్గా పనిచేస్తారు. అండ్ వెల్త్ విషయానికి వస్తే 99% వెల్త్ యంగ్ డైనమిక్గా బిజినెస్ పీపుల్ ఉంటారు, జస్ట్ 1% మాత్రమే శాలరీ పీపుల్ ఉంటారు. అండ్ రెస్పెక్ట్ ఏదైతే రెస్పెక్ట్ ఉంటుందో ఇక్కడ రెస్పెక్ట్ డే 1 నుంచి ఉంటుంది. ఇక్కడ రెస్పెక్ట్ ఓన్లీ ప్రమోషన్ని బట్టే ఉంటుంది. అదేవిధంగా ఆయన యొక్క లగ్జరీ లైఫ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే కార్, బంగ్లా, ఆయనకు కావాల్సిన లగ్జరీ విల్లాస్, లగ్జరీ లైఫ్ అంతా కూడా బిజినెస్ పీపుల్ మాత్రమే చేసుకుంటారు. శాలరీడ్ పీపుల్ ఓన్లీ ఆయనకు ఉన్న దాంట్లోనే ఏదో చిన్న ఇల్లు, చిన్న కార్లోనే గడుపుతూ ఉంటాడు. సో బిజినెస్ మ్యాన్ కావాలి, మనీ కావాలి. ఈ రోజుల్లో మనీ ఉంటే రెస్పెక్ట్ అన్నీ వచ్చేస్తుంటాయి. కాబట్టి మీకు అన్నీ తెలుసు, కాబట్టి మనీ యొక్క వాల్యూ ఎంత అవసరమో మీకు తెలుసు. కాబట్టి బిజినెస్ మ్యాన్గా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు బిజినెస్ మ్యాన్ అయితే రెస్పెక్ట్ అన్నీ కూడా వచ్చేస్తుంది. లేదు నాకున్న దాంట్లోనే సర్దుకొని బతికేయాలి అనుకుంటే లైఫ్ని జాబ్గా 90% బకెట్లోకి వెళ్ళాలి, 10% బకెట్లోకి రావాలంటే మీరే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.